అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం దయతి తనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ శేగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి పరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోऽద్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధవత్యాపయంతీ. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై ప్రతిరోజు కూడా మనం శ్రవణం చేస్తున్నాం. అలాంటి తిరుప్పావైలో 20వ పాసురం. ముందుగా పాసురం అనుసంధానం, తరువాత పాసురం యొక్క గేయ రూపకం ద్వారా అమ్మ యొక్క అద్భుతమైనటువంటి వర్ణన మనము తెలుసుకుందాం. ముందుగా పాసురం అనుసంధానం. ముప్పత్తమోవర్ అమర్కు మనుషన్రో కప్పం తవిర్కం కలియే తుయలజాయ్ செப்பமுடையாய் திருளையாய் செத்தார்க்கு வெப்பம் கெடுக்கும் விமலா துயலஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னையனங்கை திருவே துயலஜாய் உக்கமும் தட்டுளியும் தந்துன் மணாலனே இப்போதே இம்மை நீராட்டேலோரெம்பாவாய். 33 అమర్కు మునిషెన్రు. ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకం. ముక్కోటి దేవతల ముప్పు బాపిన స్వామి నిద్రమేల్ కొనుమయ్య నిద్రమేల్ కొనుమో. ఆర్జనము కలవాడ అతిశక్తి కలవాడ శత్రువుల ఎల్లరను సంహరింపగజాల. శౌర్యము కలిగిన ధైర్యమూర్తివి నీవు నిర్మలాత్మ వేగ నిద్రమేల్కొనుడయ్యా. బంగారు కలశాల వలె నుండే కుచములు ఎర్రని అధరమ్మో ఇంత సన్నని నడుమో కలిగి శ్రీ లక్ష్మిగా కానిపించుచూ ఉన్న నీలా పిరాట్టమ్మ నిత్రమేల్కొనుమమ్మ. అలవాటము వద్ద మందించియుప్పుడే నీపతిన్ మమ్మును నీరాడ చేయుమా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. 33 అమర్కు మునిసిండ్రు అంటే 33 విధములకు దేవతలకు ముందే వారి యొక్క వణుకును తవిర్కం పోగొట్టినటువంటి బలము కలిగిన వాడా అని చెప్తుంది ఇక్కడ అమ్మ. అంటే ఆర్జనము కలవాడా అతిశయోక్తి కలవాడా అన్నట్లుగా. తుయళాయ్ నిద్ర నుండి లేచిరమ్ము. సెప్పముడయ్యాయ్ తిరుడయ్యాయ్ చెత్తార్కు. సెప్పముడయ్యాయ్ అంటే ఆశ్రిత రక్షకుడవై, తిరులుడయ్యాయ్ వారి విరోధములను పోగొట్టినట్టి బలము కలవాడై, సెత్తార్కు వారి విరోధములకు వెప్పం కడుక్కుం విమలా తుయలజాయ్ అంటే దుఃఖమును కలుగుజేయనట్టి ఓ పరిశుద్ధుడా నిద్ర నుండి మేల్కొనవయ్యా అని చెప్తుంది. సెప్పెన్న వెన్వాయ్ చెవ్వాయ్ శిరుమరుంగుల్ అంటే బంగారు కలిసిల పోలినటువంటి ఆ యొక్క స్థనములను మరియు ఎర్రని అదరమును
మరుంగుల్ సూక్ష్మమగు నడువును కూడా నప్పిన్నై, ఆ యొక్క నప్పిన్నై పేరు గలటువంటి ఓ పూర్ణురాల, ఆ యొక్క నీలాపిరాటిని అమ్మని, ఆ యొక్క మహాలక్ష్మిని ఈ యొక్క పాసురులో అమ్మ అవుతుంది. అలాగే ఉక్కమం తట్టొడియం తందున్మణాలని, అంటే ఉక్కము అంటే ఆలవట్టమును, అంటే మా యొక్క నోముకు ఉపకరణాలైనటువంటి వాడు, తట్టొడియం కంచుటద్దమును ఇచ్చి నీ యొక్క నీయున్మణాలని, నీయు నీ స్వామితో కలిపి మమ్ములను కూడా స్నానం ఆచరింపచేయమ్మా అని చెప్తుందనమాట. అంటే ఈ పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే, కార్యము వనర్చకపోయినను నీవు తప్ప మాకు వేరే గతి లేదు అనిన వారై ప్రయోజనాంతరము ఆశింపని వారి కార్యము వనర్పకూడదు కదా. అంటే మేము ఎటువంటి ఫలాపేక్ష లేకుండా స్వామిని మనం కీర్తించడానికి వచ్చామమ్మా. కష్టాలు సంభవించుటకు ముందుగానే వారిని పరిహరింపగల నీవు కష్టములో పడినటువంటి మమ్ములను కూడా రక్షింపకూడదా అని చెప్తుందనమాట. మళ్ళీ లోకుల యొక్క కంపమును పోగొట్టునట్టి నీవు మేము వణకకుండా చేయుమా అని చెప్తుంది. అలాగే వారి యొక్క వణుకుకు మా యొక్క వణుకుకు తారతమ్యం ఉన్నదా అంటే, వారి యొక్క వణుకు శత్రువుల మూలంగా కలిగినది, మాకు గల వణుకు నీవు మేల్కొని నిన్ను సేవింపకపోదుమా అని అలాంటి స్వామిని మనకి సామర్థ్యంగా చెప్తుంది ఈ యొక్క పాశ్రమలో. అంటే ఆశ్రితులు తన్ను అనుభవించినట్లు క్షేమంగా ఉండువాడా, కాబట్టి అమ్మా నీవు నీ స్వామితో కలిపి మమ్ములను కూడా ఈ యొక్క మార్గలి వ్రతంలో మమ్మల్ని స్నానమింప చేయుమా అని ఈ యొక్క పాశ్రంలో చెప్పింది. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.